హలో క్లాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. ఇవాళ మనము ఒక చిన్న టాపిక్ చెరుకు రెడ్డి డైనస్టీ గురించి మనం చూడబోతున్నాం. చాలా చిన్నది, ఒకటే రాజు గురించి మనం తెలుసుకోవాలి, ఇంకా వాళ్ళ క్యాపిటల్స్ గురించి తెలుసుకోవాలి. ఇంతే, ఇంకేం లేదు, ఇంతే మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా? ముందుగా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, ఏడబ్ల్యూజేఎల్, డిఎల్, ట్రాన్స్కో, జెన్కో, ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్, ఇంకా ఇతర టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే యూట్యూబ్కి వెళ్ళి మై టీఎస్పీఎస్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది మా లోగో ఎంటీపీ. ఈ లోగో ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇవాళ క్లాస్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ ఒకటే రాజు, అదే ఫోకస్ చేద్దాము. మనకి ఇంకా ఏం దొరకలేదు కూడా ఈ ఎక్కువగా ఈ రాజవంశం గురించి. సో ఏంటంటే ఒక 2 క్యాపిటల్స్ ఉండేది, జల్లాల్పూర్, అమ్రాబాద్. జల్లాల్పూర్ అనేది ఫస్ట్ క్యాపిటల్. ఇప్పట్లో మనం జల్లాల్పూర్ అంటాం, అప్పట్లో జమ్ములూరు అనేటోళ్ళు. ఓకేనా? సో జల్లాల్పూర్ ఎక్కడుంది? ఇది హైదరాబాద్ అయితే దీని పక్కనే నల్గొండ దగ్గర జల్లాల్పూర్ ఉంది. ఇంకా అమారాబాద్ ఇది సెకండ్ క్యాపిటల్. ఇది ఎక్కడుంది? మహబూబ్ నగర్. సో 2 places, 2 capitals, జమ్ములూరు ఇంకా అమరాబాద్. ఇంకా ఈ డైనస్టీకి చెరుకు రెడ్డి డైనస్టీ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, చెరుకు అన్న ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల వీళ్ళకు చెరుకు రెడ్డి డైనస్టీ అన్న పేరు వచ్చింది. ఇలాగే కదా మనం కేటగరైజ్ చేసేది కళ్యాణి చాళుక్యాస్ని. కళ్యాణి ఎందుకంటాం? కళ్యాణి అన్న ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించారు కాబట్టి కళ్యాణి చాళుక్యాస్. వెంగి చాళుక్యాస్ ఎందుకంటాం? వెంగి ప్రాంతం పరిపాలించారు కాబట్టి వెంగి చాళుక్యాస్. అలాగే చెరుకు రెడ్డి ఎందుకు? చెరుకు అన్న ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి చెరుకు రెడ్డి డైనస్టీ. ఇంకా వీళ్ళు పరిపాలించిన కాలం ఎంతవరకు? 1158 నుంచి 1323. ఓకే, సో 1323 అన్న నంబర్ చూడంగానే మనకు గుర్తుండిపోవాలి, లేదంటే మైండ్కి వచ్చేసేయాలి. కాకతీయాస్ లాస్ట్ పరిపాలించింది 1323 వరకు. ఓకేనా? అంటే 1323 అన్నప్పుడు ఎవరు వస్తారు? ప్రతాపరుద్ర 2. అలాగే 1158 అన్నప్పుడు ఎవరు వస్తారు? స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్రోలరాజు నుంచి స్టార్ట్ అయింది. కరెక్టా? సో ప్రోలరాజు తర్వాత నెక్స్ట్ ఎవరు? రుద్రదేవ. సో రుద్రదేవ స్టార్టింగ్ పీరియడ్ ఎంత? 1158 నుంచి 1195 వరకు. 1157 వరకు ప్రోలరాజు 2 ఉండేది. అంటే ప్రోలరాజు టైం పీరియడ్ ఎంత ఒకసారి గుర్తు చేసుకుంటే 1116 నుంచి స్టార్ట్ అయ్యి 1157 వరకు ప్రోలరాజు 2 ఉండేది. తర్వాత ప్రతాపరుద్ర రావడం జరిగింది 1195 వరకు. కరెక్టా? సో ఈ ఏ రాజులు కవర్ అయ్యింది? కాకతీయాస్ పరిపాలించిన రాజులు ఫస్ట్ ప్రతాపరుద్ర నుంచి లాస్ట్ ప్రతాపరుద్ర 2 వరకు. ఈ కాకతీయ రాజులు పరిపాలించే కాలంలో చెరుకు రెడ్డి రాజులు కూడా పరిపాలించారు. ఓకే, క్లియర్? సో ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంది? క్యాపిటల్ గురించి. జమ్ములూరు ఫస్ట్ క్యాపిటల్, నెక్స్ట్ అమరాబాద్. ఫస్ట్ క్యాపిటల్ జమ్ములూరు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి దేవరకొండ. దేవరకొండ ఎక్కడ ఉంది గైస్? ఇది కూడా నల్గొండలోనే ఉంది. సో దేవరకొండ ఇదొక నేటివ్ ప్లేస్. ఇంకోటి చెరుకుపల్లి విలేజ్ ఆఫ్ నాకరికల్ తాలూకా. ఈ ఊరు అనేది కూడా వీళ్ళ నేటివ్ ప్లేస్. ఓకే, సో మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ క్యాపిటల్స్ మీద. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రాజు ఎవరంటే చెరుకు పుల్లయ్య. సో చెరుకు పుల్లయ్య కట్టించిన టెంపుల్స్ ఏవేవి అంటే కేటేశ్వర, కోటేశ్వర, మారేశ్వర, సూర్యదేవర టెంపుల్స్. సో ఈ చెరుకు రెడ్డి డైనస్టీలో గైస్ చాలా మంది రాజులు ఉంటారు. కాట, మార, బొల్ల, ఎర్ర, ఇలా చాలా మంది ఉంటారు. మనం వీటి గురించి అస్సలు చూసుకోము, అవసరం కూడా లేదు, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. వద్దు, ఒకటే రాజు. ఎవరు? చెరుకు రెడ్డి. ఈ ఒక్క రాజు గురించే తెలుసుకుందాం. బొల్లయ్య రాజు మీద ఫోకస్ చేస్తే చాలా, ఇంకేం అవసరం లేదు. ఈ యొక్క బొల్లయ్య రాజు ఇంకా 2-3 అయితే సరిపోతుంది. కాట, కీట, వీళ్ళిద్దరైతే చాలు. ఎవరెవరు? కాట, కీట, ఇంకోటి మన బొల్లయ్య. ఈ 3 సరిపోతుంది. సో చెరుకు బొల్లయ్య
ఈ కాటేశ్వర, కోటేశ్వర, మారేశ్వర, సూర్యదేవర టెంపుల్స్ ఈ టెంపుల్స్ కట్టించాడు. ఇంకా వీళ్ళ డైనస్టీ ఫౌండర్ వచ్చేసి కాటసేనాని. ఇంతకు ముందు చెప్పాను ముగ్గురు గురించి. సో కాట తర్వాత కీట వచ్చాడు, కీట తర్వాత బొల్లయ్య. ఓకే, ఇది తెలుసుకుంటే చాలు. సో ఈ కాటసేనాని గురించి మనం ముందు కొంచెం తెలుసుకుందాము. ఈ కాటసేనాని ఎవరు అంటే, ఈయన మన కాకతీయ కాలంలో ప్రోలరాజు 2, ఓకే, ప్రోలరాజు 2కి యుద్ధంలో సహాయం చేశాడు. ఏ యుద్ధంలో? మెయిన్ ఇంపార్టెంట్, ఆ టైంలో కొలనుపాక రాజు ఎవరు? జక్కాదేవ మరియు పోలవాస రాజులు, మేడరాజు, కొండరాజు, వీళ్ళిద్దరితో యుద్ధం చేసి ఓడించాడనమాట. సో ఈ టూ బ్యాటిల్స్ వెరీ ఇంపార్టెంట్. ఏదేది? 1 పొలం రాజులు ఎవరెవరు? గుండ్రాజు, మేడరాజు. ఇంకోటి కొలనుపాక రాజు, జక్కాదేవ. సో వీళ్ళిద్దరితో యుద్ధం చేసినప్పుడు మన ప్రోలరాజు 2 ఆ టైంలో కాటసేనాని కూడా సహాయం చేశాడు ఆ యుద్ధానికి మన కాకతీయులకు. అందుకే ఈ కాటసేనాని మనకు ఇంపార్టెంట్. ఇంకా ఆ యుద్ధంలో హెల్ప్ చేశాడు కాబట్టి కూడా ఈ చెరుకు అన్న ప్రాంతం మన కాటసేనానికి ఇవ్వడం జరుగుతుంది. అలా చెరుకుపల్లి ఆ ఊరు ఇయ్యడం వల్ల వీళ్ళ డైనస్టీకి చెరుకు రెడ్డి డైనస్టీ అన్న పేరు వచ్చింది. చెరుకుపల్లి కాకుండా ఇంకో 11 విలేజెస్ కూడా ఇచ్చారు. సో టోటల్ గా 12 విలేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? కాటసేనానికి. కాటసేనాని పెద్ద కొడుకు కీట. ఓకే, కీటసేనాని. సో కీటసేనానికి ఇద్దరు పెళ్ళాం. ఫస్ట్ పెళ్ళాంతో 3 కొడుకులు, కాట, మార, బొల్ల. సో ఇవన్నీ పేర్లు అంతా అనవసరం. మెయిన్గా ఏం తెలుసుకోవాలంటే వీళ్ళందరూ కూడా కాకతీయాల కింద పరిపాలించేటోళ్ళు, కాకతీయాల కోసమే పరిపాలించేటోళ్ళు. ఇంకా రుద్రదేవ జమ్ములూరు ఏరియా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జమ్ములూరు, అమరాబాద్ ఏవేవైతే ఉన్నాయో అన్ని కాకతీయాస్ నుంచి వీళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళదంటూ ఏం లేదు, అంత గిఫ్టే. అందులో కాట తర్వాత కీట ఇంపార్టెంట్, కీట తర్వాత బొల్లయ్య గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంతే. మెయిన్ బొల్లయ్య ఏంది? బొల్లయ్య కట్టించిన ఈ టెంపుల్స్ కాటేశ్వర, కోటేశ్వర, మారేశ్వర, సూర్యదేవర. సో ఈ టెంపుల్స్ గురించి తెలుసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ 22 ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారనమాట వీళ్ళు. ఎన్ని? 22 ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చారు. ఇంకా వీళ్ళు ఇన్ని టెంపుల్స్ కట్టించారు కదా, ఇది ఎక్కడ కట్టించారు అంటే కల్వకొలను, జల్లాల్పూర్, అమరాబాద్, కుడెల్ల, ఉడిమల్ల ఈ ప్లేసెస్లలో కట్టించారు. ఏవేవి? జల్లాల్పూర్, కల్వకొలను, అమరాబాద్, ఉడిమల్ల, కుడెల్ల. ఇదంతా మనం గుర్తుపెట్టుకోకపోవచ్చు, బట్ స్టిల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇన్నే, ఇంకా వేరేవి ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంతే మన చెరుకు రెడ్డి డైనస్టీ. రేపు మనము యాదవ రాజుల గురించి చదువుకుంటాం. ఓకే, సో యాదవ రాజుల గురించి కొన్నే ఉంటారు, వాళ్ళలో కూడా సారంగపాణి ఇంపార్టెంట్. రేపు చూసుకుందాము. సో ఇవాళతో మన వీడియో ఎండ్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నచ్చినట్లయితే డిస్లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై TSPSC ప్రిపరేషన్, అండ్ గైస్ షేర్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ టు యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్. సో ఎవరికి యూస్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై TSPSC ప్రిపరేషన్, MTP ఇది మా లోగో. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద click చేయండి. Okay guys, with this note I take leave of you. Take care. Bye bye. Happy reading.